బామా సుబ్బు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? డాక్టర్ గారు ఆయనకేం కాదుగా? హిస్ కండిషన్ ఇస్ స్టేబుల్ నౌ. ఆయన్ని కంగారు పెట్టే ఏ విషయమైనా సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి, ఓకే? సుబ్బు సుబ్బు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సుబ్బు నేను చెప్పేది విను. 2 నిమిషాలు నేను చెప్పేది విను. నేను వినను. మీ నాన్న ఎవరో చంపడానికి చూస్తున్నారు. తెలుసు. తెలుసా? ఎస్, నువ్వే మా నాన్నని చంపాలని చూస్తున్నావు. ఏమైంది సుబ్బు? మా నాన్నకి నువ్వు నచ్చలేదు, సో మా నాన్నకి ఇలా హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా. దాట్స్ యువర్ ప్లాన్, రైట్? ఎక్కడ పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న చంపడానికి ఎవరు వస్తున్నారు? వెంటనే ఈ విషయం మీ నాన్నకి చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆయన మా నాన్నని ఎవరు చంపుతారు? నీ కథలు ప్రొడ్యూసర్ కి చెప్పు, నాకు కాదు. సుబ్బు గెట్ అవుట్. సుబ్బు ప్లీజ్ గెట్ అవుట్. సార్ ఆ కవర్ కూడా అన్నా எனக்கு தெரியும் వాడు ఎక్కడ ఉంటాడు. ఇవందా ఊరోసి ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్ డాక్టర్ నాకేమేంటి డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్ గా స్పైనల్ కార్డుకి తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు గాని నీ మగతనాన్ని తీసేశాడు. ఎస్, మీరు ఇక సెక్స్ కు పనికిరారు. ఏదో చేయించు. చెప్పాను కదండి, అవదు. ఏ మగాడా, ఎత్తు తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ, బీపీ గానీ, అల్సర్ గానీ, క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో, గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవరికి చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే 4 ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 లేపాడు జగ్. చాలది. ఆ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్యూమ్ తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? రష్మిక మందానా? ఎవర్రా మీరు? నన్ను కిడ్నాప్ చేశారు? అయితే మిస్ అయింది. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్? అరే మీరు ఫ్రెండ్స్ అయితే నాకెందుకు, ఫ్యామిలీ అయితే నాకెందుకురా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అవునరా, ఎందుకు కిడ్నాప్ చేశావు? రే ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంట్రా? ఏ ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు. తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మటాటస్కే రావట్లా. రిపేర్ చేయడానికి నేను కిడ్నాప్ చేశాం. ఇది అంతరిక్షము, నేను సాయంత్రం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తాడు చూడు.
ఈయనేనా ఇప్పుడు ఆ డోర్ బౌన్స్ కొడుతుంది భయ్యా ఏం కాలేదుగా. అడిగి లేదనంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్యా ఇలా ఉన్నాడు? డైపర్ ఇస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడు రా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. రేయ్, మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు, 5th బాయ్ మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదిరా. ఎస్, నాకు అర్థమైంది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్ భాష భాష. ఏమండి, ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు. ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది. ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడావనుకో, నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. రిపోర్ట్స్ అన్ని క్లియర్ గా వచ్చాయి. నేను చెప్పానా, యాజిటీస్ భాష వచ్చిన అక్కడ వాడు గ్యాంగ్స్టర్. ఆడు ఇడు కాదు, మరెవర్రా? మా మామ. మామన నా కోల్డ్ బ్లడ్ మర్డర్ అండ్ ఇస్ బ్లడీ గ్యాంగ్స్టర్. అమ్మో వచ్చేసరికి ఎన్నిసార్లు చెప్పాను, దొరికిందా తిరిగేద్దని. పట్టుసైడ్ ఎలా పెరిగిపోయింది. మన లిస్ట్ లో ఉన్న షాప్ షూటర్స్, రౌడీ షూటర్స్ ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉండాలి. వెళ్ళు. ఎవరు కాల్చారో చెప్పండి రా. ఎక్కడ పడితే అక్కడ కాల్చడానికి మేము గల్లీ షూటర్లం కదా సార్, ప్రొఫెషనల్ షూటర్. ఈ సెరెబ్రల్ ఫంక్షన్స్ ఆర్ ఇంప్రూవింగ్. हार्ट पल्सेस आर कम डाउन. वो सब छोड़, बाय का फूटेगा. मेरे को नहीं, भगवान से पूछो. ఎక్కడ వాడు? ఎక్కడ ముక్క పెట్టు, ముక్క. ఇది వెజ్. వెజ్జా? సుబ్బు, నేను చెప్పేది ఒకసారి విని. వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నా. నేను ఈ లైఫ్ లోనే ఉండను. నేను ఎక్కడికి వెళ్ళలేను. తను వచ్చారమ్మా? రూమ్ లోకా? ఫోన్ ఎక్కడ పెట్టాను? హాల్లో ఉంది. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ రా. నువ్వు నాతో అన్ని షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ? సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. నా 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 ఒక ముక్క నా ప్లీజ్ నా నా ప్లీజ్. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తబ్బే, ఇంత పక్కకు పోతుంటే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఆ ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్ గా వాసన పట్టం. నాన్న, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. నేనే అనలేదు. ఏదో సున్నీయే. అదేరా, ఇప్పుడే వద్దాం కిడ్నాప్ చేసా అన్నావు కదా, అది. అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో, హీరో సున్న మాదిరి. అవును, యారన్న కిడ్నాప్ చేసుంటే. అవునన్నా, కరెక్టే. ముట్టా దొరికితే చంపేస్తారండి, కిడ్నాప్ చేయడం. మీరెక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్?
రెండో వాడు రెండో వాడా? అవును రెండో వాడేంటి? ఇద్దరు హీరోలా? ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. నువ్వు ఆగమ్మా. రెండు హీరో కాదమ్మా, రెండు విలన్. ఓహో, ఈ ఆర్డర్ సలీం బై నుంచి వచ్చింది. ఆడికి 2 ఇల్లు, 2 పెళ్ళాం, 2 కారు, అదే మాదిరి 2 గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నొరు గన్ను ఎవరికిచ్చారు? అదే తెలియదే. ఆ వెహికల్ కట్టేయండి. స్టాప్ స్టాప్ స్టాప్. छोड़ दे। क्या है अंदर? కానిస్టేబుల్ బండి వదిలేయండి. ఓకే సార్. చల్ ఆ డీల్ ఒప్పుకున్నాడో వాడు ఎప్పుడు వస్తాడో ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ సంపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ये किधर है? बोल ना तेरी तो। రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? రేయ్ ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నన్ను కలిపేసేస్తారు. అనుకున్నా. రే హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్ లోనే కాదు నాన్న, రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా?